నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే తంబు ఉందో అది ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి తంబు. అది సాక్షిలో వేశారనమాట. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి సాక్షిలో వేసినటువంటి తంబు. అది పూర్తిగా వివరం లేకపోతే ఆ తమ్ములో మ్యాటర్ చూడండి, మీకు అర్థమవుతుంది. లోకేష్కి మీటరు మోటరు మ్యాటరు ఏమీ లేదు అంట. ఆడన్ని మాటలు ఆడ వల్లంనేని వంశీమోహన్ అనేటువంటి వ్యక్తి అన్నాడో లేదో పక్కన పెడితే, మెయిన్ స్ట్రీమ్ మీడియాని నడిపేటువంటి సాక్షి వారికి ఎంత శునకానందం చూడండి. రాసినట్టు అది మళ్ళీ ఫ్రేమింగు, మీటరు మోటరు మ్యాటరు ఏమీ లేదు అని రాయడము. అందరికన్నా పెద్ద జంపింగ్ జపాంగ్ చంద్రబాబు, లోకేష్ చంద్రబాబుపై వంశీ అదిరిపోయే సెటైర్లు. ఇది ఈ తంబు అంతరార్థం అనమాట. విషయంలోకి పోతే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఇంకా కరువు 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 అని ఎందుకు అనిపించిందో టీడీపీ ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెడతా వచ్చినాడనమాట. ఆ రోజు టీడీపీ వాళ్ళకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే నలగరిని 5 మందిని లాగడానికి ప్రయత్నం చేసి, పెద్ద పెద్ద వాళ్ళని లాగడానికి ప్రయత్నం చేసి, వాళ్ళలో వల్లంనేని వంశీమోహన్ కూడా బెదిరింపులకు దిగి నీ పైన కేసులు పెడతాం అది ఇది అని చెప్పి బెదిరిస్తే చాలాసార్లు వాపోయి టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన చర్చోపచర్చల్లో పాల్గొని ఈ మాదిరిగిని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా పైన బెదిరింపులకు దిగుతున్నారు, ఏం చేయాలో అర్థం కాలన్నా, టీడీపీలోనే ఉండాలా బయటికి పోవాలని చెప్పి అనేక మార్లు మదనపడి ఆఖరికి ఎవరైతే టీడీపీ సీనియర్ నేత ఉన్నారో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో కూడా ఆయన మాట్లాడడం, వంశీ ఇది ఒకవేళ నువ్వు పార్టీ మారడం నీకు సమంజసం కాదు. వల్లంనేని వంశీమోహన్ అంటే టీడీపీలో అంతో ఇంతో కొంచెం అభిమానం ఉండాది, కమ్యూనిటీ ప్లస్ ఉండాది. ఇంకా అనంతపురంలో కావచ్చు, ఒకవేళ పరిటాల శ్రీరాము లేకుంటే పరిటాల రవి కుటుంబీకులతో ఆయనకి సాహితీ ఉన్నందున ఆ యొక్క స్నేహబంధం ఏదైతే ఉన్నదో తద్వారా ఆయనకు ఒక క్రేజ్ రావడము, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్తో స్నేహం ఉండాది అనేటువంటి ఏదైతే బయట వాదనలు వినిపిస్తున్నాయో దానివల్ల కూడా ఆయనకు ఒక క్రేజ్ ఉండడము, అంతో ఇంతో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేవాడు అనమాట వల్లంనేని వంశీమోహన్. ఇది వాస్తవం. అయితే అనేక మార్లు ఆయన పార్టీ మారాలా వద్దా అని చెప్పి ఆయన మదన పడిన అనంతరం ఎట్టకేలకు వైసీపీలో అయితే పోయి జాయిన్ అయిపోయినాడు. అయితే ఏమైంది, జాయిన్ అయిన తర్వాత కుక్కిన పేను మాదిర ఉండక ఏం చేస్తూ వచ్చినాడంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇందండి. ఎస్, బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ తమ్ము చూడండి, ఆ రేంజ్లో ఆయన విరుచుకుపడ్డం. నారా చంద్రబాబు నాయుడు గారితో ఏం పని, లేకుంటే నారా లోకేష్ గారితో ఏం పని, నీకు గతంలో ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం వాళ్ళ తప్ప, లేకుంటే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వాళ్ళ తప్ప, అదే పొరపాటు. అదే రేవంత్ రెడ్డి గారిని చూడండి ప్యారలల్గా. నేను మీకు మరో ఇమేజ్ చూపిస్తాను. ఇప్పుడు ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎర్రంనాయుడు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, టీడీపీలో ఒక క్రేజ్ ఉన్నటువంటి నేతలు జూనియర్ ఎన్టీఆర్కి ఆ రోజు ప్రచారంలో భాగంగా 2009 ఎలక్షన్స్లో ఆయన యొక్క హ్యార్డ్ కోర్ క్యాన్వాసింగ్లో ఎవరైతే ఆ టీం ఉంటుందో ఆ టీంలో ఒకటిగా మెలిగేవాడు అనమాట. నేను మీకు మరో ఇమేజ్ చూపిస్తాను. ఇప్పుడు ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎర్రంనాయుడు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, టీడీపీలో ఒక క్రేజ్ ఉన్నటువంటి నేతలు జూనియర్ ఎన్టీఆర్కి ఆ రోజు ప్రచారంలో భాగంగా 2009 ఎలక్షన్స్లో ఆయన యొక్క హ్యార్డ్ కోర్ క్యాన్వాసింగ్లో ఎవరైతే ఆ టీం ఉంటుందో ఆ టీంలో ఒకటిగా మెలిగేవాడు అనమాట. ఎవరు, వల్లంనేని వంశీమోహన్. టీడీపీలో అంత పేరు సంపాదించుకొని బయటికి పోయిన అనంతరం ఎంతమంది పార్టీలు మారలా, ఎంతమంది మారిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి తల్లి పార్టీలో జాయిన్ కాల. అయినా కూడా వల్లంనేని వంశీమోహన్కి జ్ఞానం ఉన్నట్టు అనేక మార్లు మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు, హిస్టరీస్ చెప్తూ ఉంటాడు, గన్నవరం హిస్టరీ చెప్తూ ఉంటాడు. ఇన్ని తెలిసినటువంటి వల్లంనేని వంశీమోహన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగం పన్నాడో, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా అనేటువంటి పన్నాగం, కమ్యూనిటీతోనే దెబ్బ కొట్టాలా అని చెప్పి అగ్నికి ఆజ్యం తోడైతే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆయన యొక్క మానసిక రుగ్మత ఏదైతే ఉన్నదో, ఒక పక్క కొడాలి నానిని మరో పక్క వల్లంనేని వంశీమోహన్ వాడుకొని కమ్మ కులం పైన ఆయన విషం కక్కడము, మరీ ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మూలానే ఎవరైతే వల్లంనేని వంశీమోహన్ కొడాలి నాని వీళ్ళిద్దరూ చేసినటువంటి ప్రయత్నం మూలంగానే, వాళ్ళు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల మూలానే, వాళ్ళు మాట్లాడినటువంటి బూతుల మూలానే కమ్మ కమ్యూనిటీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి టీడీపీకి వంతబాడింది. టీడీపీకి 100లో దాదాపు 95-97% కమ్మ ఓటర్లు టీడీపీ సైడ్ మొగ్గు చూపినారంటే దానికి మరీ ముఖ్య కారణం ఎవరంటే వల్లంనేని వంశీమోహన్, అదేవిధంగా కొడాలి నాని అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు.
ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కనీసం వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. ఎవరైనా ఒక వ్యాఖ్యలు మాట్లాడితే అది సమాజంలోకి ఎట్టబోతుంది, సమాజంలో ఏదన్నా మనకేదన్నా పార్టీకి ఏదన్నా బ్యాక్ డ్రాప్ అవుతుందా, ఆ విధంగా బేరీ చేసుకునేటువంటి తత్వం ఆయనకి ఏ కోశానే లేదు. ఎందుకంటే మొన్న మధ్య అమరావతికి సంబంధించి అమరావతి రైతులు లేకుంటే అమరావతి మహిళలు గురించి ఉద్దేశిస్తూ అక్కడ వేషులు ఉంటారన్నట్టు సాక్షిలో డిబేట్ పెట్టి మళ్ళీ మాట్లాడించడం, మళ్ళీ నిస్సిగ్గుగా మళ్ళీ అదే విలేకరుల్ని అదే యాంకర్ని వాళ్ళని పొగుడుకుంటూ వాళ్ళకి తప్పట్లు తట్టుకుంటూ వాళ్ళ సన్మానాలు చేస్తారు రావడం సాక్షి వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజము. ఏదైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు సమాజంలో ఆ పార్టీని అధఃపాతాలను తొక్కే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఆ ఒక నిర్ణయానికి రాకపోవడం అనేది ఆయన మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నదో అర్థం కానటువంటి విషయం. అయితే ఆ రోజున రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి పోయిన తర్వాత స్పష్టంగా చెప్పినాడు, దేశంలో అనేక ఎగ్జిస్టింగ్ నాయకులు కావచ్చు లేకుండా ఉంటే రైజింగ్ నాయకులు ఎవరైతే ఉంటారో పొలిటికల్ ఫీల్డ్లో ముందుకెళ్దామని చెప్పి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన నేను ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినాను, నాకు ఈ పార్టీ అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది అంటే ప్యారలల్గా వల్లంనేని వంశీమోహన్ విషయం చూసినా మనకు అర్థమవుతుంది. గతంలో ఎంపీ టికెట్ ఇవ్వడము, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము, ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు తర్వాత పార్టీ మారిన అనంతరం ఆ అధినాయకుని కన్నా తిడితే అసలు ప్రజలు ఒప్పుకుంటారా? అసలు తిట్టాల్సినంత పనే ఉండదు. అంత అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళని ఈ రోజేదో మన కుటుంబాన్ని కాపాడుకుందాము, మన నియోజకవర్గ స్థాయిలో మన టికెట్లు పెట్టుకుందాము, ఇంకా ఎప్పుడు ఇదే పార్టీ 30 ఏళ్ళు ఉంటుంది కదా అని చెప్పి అదే అరగని తేపులకి ఆకని తేపులకి తేడా ఏ విధంగా ఉంటుందో ఆ రకాన వల్లంనేని వంశీమోహన్ కన్ను మిన్ను తెలియకుండా మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు శాపానికి గురైనాడు. ఆయన శాపగ్రస్తుడయ్యి ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ దాంకోవడము, పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో బిక్కుమని సమాజంలో మెలుగుతూ ఉన్నాడు, సమాజంలో తిరుగుతూ ఉన్నాడు. సమాజంలో తిరుగుతున్నాడని నేను ఏదో పొరపాటు చెప్తున్నా లేకని సమాజంలో తిరగక ఏడాన్నో దాంకొని తిరుగుతున్నాడు. మొత్తానికి కోర్టులు పోయి బెయిల్కి అప్లై చేసుకోవడము, ఆ బెయిల్ వచ్చిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం, ఆ విధంగా తయారైపోయింది వల్లంనేని వంశీమోహన్ జీవితం. ఇదే గన్నవరం కేంద్రంగా గతంలో నాకు టీడీపీ టికెట్ ఇస్తే అక్కడ నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేసినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయినాడు, నేను ఎందుకు గెలిచాను, అది నా సొంత క్యాలిబర్ అన్నాడు కదా వల్లంనేని వంశీమోహన్. గన్నవరం అనేది టీడీపీకి కంచుకోట, అటువంటి కంచుకోటలో ఆయనకి సీట్ ఇవ్వడంతో ఏది ఆయన ముందుకు గెలిచినాడు, వచ్చినాడు. అదేవిధంగా ఆయనకి 2014 నుంచి 2019 మధ్యలో ఆయన అనేక మార్లు మీడియా సమావేశాలు మనం ఆయన బయటికి తీసి చూస్తే అర్థమవుతుంది. ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్ల రూపాయలు మా ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. అటువంటి పార్టీని దాటి మేము ఎందుకు మారుతామో, జగన్మోహన్ రెడ్డి గారిని దెయ్యంతో పోల్చినటువంటి సంఘటనలు కూడా అనేక మార్లు చూసాం. అంటే ఇటువంటి నాయకులు ఏ ఎండకు ఆ గొడుగును పట్టుకుంటా ఉంటారు. ఇప్పుడేమైంది మొత్తం మీద ముందు నుయ్యి వెనక ఈ మాదిరి తయారైపోయింది. ఏదైతే గన్నవరం నియోజకవర్గం ఉన్నదో ఆ యొక్క బాధ్యతలు పూర్తిగా వదులుకొని రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి వల్లంనేని వంశీమోహన్ ఒక పక్క అనుకుంటా ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా నువ్వే ఉండాలా, నువ్వే పార్టీ బాధ్యతలు ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒకవేళ ఈయన కన్నా వైసీపీ పార్టీ బాధ్యతలు కన్నా తీసుకొని ముందుకెళ్ళుకుంటా ఉంటే అటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంగానే అందకుండా పోతుంది. ఆయన లీగల్ టీం కూడా ఈయన కోసం సపోర్ట్ చేయదు. ఆడ లోకల్లో ఉండేటువంటి పార్టీ కార్యకర్తలు కూడా ఈయనకు సపోర్ట్ చేయరు. ఆయన జీవితం మొత్తం మీద కుక్కలు చింపిన ఇస్తున్న మాదిరి తయారైపోతుంది. అదే అంటుంది కుర్తులో పడింది ఇలాక మాదిరి తయారైపోయింది వల్లంనేని వంశీమోహన్ ఈ యొక్క పరిస్థితి. ఎస్ నారా లోకేష్ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు మోటార్ లేదు, మీటర్ లేదు, ఏదేదో రకరకాల ఫ్రేమింగ్లు అనమాట సాక్షిలో రాశారు కదా. ఆ రకాన ఏదైతే 1980s కాలం నుంచి కూడా మంగళగిరిలో టీడీపీ గెలిచినటువంటి దాఖలాలు చాలా అరుదు. అక్కడ ఇతర పార్టీలకి అంటే కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వైసీపీ కావచ్చు, అది కంచుకోటగా ఉన్నటువంటి కాలం. అటువంటి సమయంలోనే నారా లోకేష్ గారు అసలు వినూతమైన నాయకుడిలాగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అటువంటి ఏదైతే నియోజకవర్గం టీడీపీ బలంగా లేదో ఆ నియోజకవర్గానికే పోయి పోటీ చేస్తానని చెప్పి ఆయన గతంలో పోటీ చేయడము, తర్వాత మళ్ళీ 2019లో కూడా ఆయన మళ్ళీ పోటీ చేయడము, అల్లు పెరగని ఒక శ్రామికుడి లాగా, ఒక ధీరోదాత్తుడు, ఒక బాహుబలి లాగా ఓటమి అనేది వెరీ లైట్ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అయినా కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా అంటే 1-2 సార్లు ఓడిపోయినచ్చు కాక, కానీ మంగళగిరి ప్రజలపైన ఆయనకున్నటువంటి నమ్మకంతో అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆయన సొంత ఫండ్స్ ఏదైతే ఉన్నదో, ఏదైతే హెరిటేజ్ నుంచి కావచ్చు, లేకుండా అంటే వాళ్ళ సతీమణి గారు నడిపేటువంటి కంపెనీల నుంచి కావచ్చు వచ్చేటువంటి ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ ఇటువంటివి ఉంటాయో, తద్వారా సేవ
చెప్పుకుంటూ మంగళగిరిలో నారా లోకేష్ గారు తనకు తానే సాటిగా నిరూపించుకుంటూ ముందుకెళ్తా వచ్చి దేశంలో కల్లా ఈరోజు నరేంద్ర మోడీ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం నారా లోకేష్ గారు అనేటువంటి చెప్పే స్థాయికి ఎదిగినాడంటే ఆ రోజు ఆయన మంగళగిరి ఓడిపోయేటువంటి నియోజకవర్గం ఎన్నుకోవడమే అని నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఈరోజు ఏమైంది, మంగళగిరి నుంచి ఆయన కొట్టిన దెబ్బకి రాష్ట్రంలో కల్లా అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి నాయకుడిగా నారా లోకేష్ గారు ఎస్టాబ్లిష్ అయినారు. ఎక్కడ ఎంత తేడా, 5,000 ఓట్లతో అంతకుముందు ఓడిపోవడం ఏంది, ఈరోజు 93,000 94,000 పైచిలుకు ఓట్లతో ఇవాళ అత్యంత మెజార్టీతో గెలిచడం ఏంది. అలాగా నారా లోకేష్ గారిని ఇటువంటి వల్లంనేని వంశీమోహను, కొడాలి నాని, మరీ ముఖ్యంగా జోగి రమేష్ ఇట్లాంటి వాళ్ళు అన్న మాటలు మరోసారి అనుకుంటా విచిత్రంగా, అసహ్యంగా, అత్యంత జుబుక్సాకరంగా ఓన్లీ నారా లోకేష్ గారిని అంటే బయట తిరుగుతూ ఉన్నాడు, 10 మందితో తిరుగుతూ ఉన్నాడు, పార్టీ యొక్క బాధ్యతలు స్వీకరించున్నాడు, ఆయనంతటిగా ఆయన ఏదో స్ట్రాంగ్గా ముందుకెళ్తా ఉన్నాడు. అటువంటి నాయకుడికి కాన్ఫిడెన్స్ లో చేద్దామని చెప్పి వాళ్ళ తల్లిగారిని సర్కిల్లోకి తీసుకురావడం, వాళ్ళ సతీమణి గారి పేరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, రకరకాలుగా ఆయన కుటుంబాన్ని ఆయన యొక్క మానసిక సంఘర్షణకు గురి చేసే విధంగా ఆయన కుటుంబం పైన పూర్తి స్థాయి టార్గెట్ పెట్టారు. అయినా కూడా ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రతి ఒక్కటి బేరీ చేసుకుంటూ నారా లోకేష్ గారు ఒక స్థాయికి వెళ్ళిపోయినారు. అది వేరే విషయం. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళు రాసినటువంటి తమ్నీలు జంపింగ్ జంపాంగ్ నారా చంద్రబాబు నాయుడు గారు అంట. ఆ రాసినటువంటి తమ్నీలు ఇంకా అసహ్యంగా రాశారు. రగినే అవును, 1982-83 ముందు టీడీపీ ఎస్టాబ్లిష్ కాకముందు మీరందరూ ఏ పార్టీలో ఉన్నారు? ఉండేది కాంగ్రెసే కదా, లేకుంటే సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి. అది తప్ప వేరే ఆప్షన్, వేరే పార్టీ ఏముండింది? ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాగా చదువుకుంటూ ఇంటర్మీడియట్లు, డిగ్రీ సమయంలోనే ఆయన వాళ్ళ ఊరికి సేవ చేసుకుంటూ ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసుకుంటూ నేను ఖచ్చితంగా ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతాను అని చెప్పి ఆయన ఒక కాన్ఫిడెన్స్తో, ఒక క్లారిటీ ఆఫ్ మైండ్తో ముందుకెళ్తా వచ్చాడు. తర్వాత ఆయనకున్నటువంటి ప్రతిభ మూలానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నందున ఆయనకు మంత్రి పదవి ఇచ్చినారు. తర్వాత కాలంలో అదే ప్రతిభను చూసి రామారావు గారు ఆయన తీసుకొని తన పార్టీలోకి ఆహ్వానించగా ఆయన వెళ్ళడం, ఎందుకంటే మామ ఒక పార్టీలో అల్లుడు ఒక పార్టీలో ఉండడం బాగోదని చెప్పి వాళ్ళ మామకు అండదండలుగా ఉండి ఈ రోజున టీడీపీ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఒక పేరు తీసుకొచ్చిన్నారు. టీడీపీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ అనే విధంగా ఎంత ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి ఎదిగినాడంటే కేవలం మారింది ఒక పార్టీ. ఏది? అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడెప్పుడు రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడంట, తర్వాత ఐ కాంగ్రెస్లో ఉన్నాడంట, ఇందిరా కాంగ్రెస్ అంట, తర్వాత మామూలు కాంగ్రెస్ అంట. ఆయన స్థాయి ఏంది? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అయ్యేదానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం లేదని చెప్పి తర్వాత 5 ఏళ్ళ టర్మ్లో మీరే అవుదురులే, ప్రస్తుతానికి మీరే కన్నా ఇమ్మీడియట్గా సీఎంగానే చేస్తే రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ తండ్రి చనిపోతే కొడుకు ఇచ్చేశారని చెప్పి తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి వాళ్ళు చెప్పిన పాపానికి ఈయన యుగోతో సొంత పార్టీ పెట్టడము, తద్వారా ముందుకెళ్ళడం మనం చూసాం. అంటే ఎన్ని పార్టీలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మారినారు ఆయన తండ్రి కాలం నుంచి? అంతకుముందు రాజారెడ్డి గారి కాలం గురించి చెప్పాలంటే అసలు ఆ పార్టీల కంటే ముందు మతాలు మారే సమయం నుంచి మాట్లాడాల్సి వస్తుంది. అట్టాడిది ఇవన్నీ తెలిసి కూడా గురిగింజకి తన కింద నల్లగా ఉండే తనకు తెలియదు అంటారు కదా, ఆ రకాన వల్లంనేని వంశీమోహన్ టీడీపీలో అత్యంత లబ్ధి చేకూర్చుకున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు. ఆయన అనేక మాటలు చెప్పినాడు. కాబట్టి ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడడం విడ్డూరం, అసహ్యంగా ఉండాలి. నేను ఇప్పుడు ఏమంటానంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి పెద్దలు ఊరికే అనలేదు. మనం వాటిని చెరిపేసా చెరిపోనటువంటివి. యూట్యూబ్లో ఇటాటి ఏదైతే ఆణిముత్యాలు ఉన్నాయో వల్లంనేని వంశీమోహన్ మాట్లాడినటువంటి మాటలు, మొన్న మధ్య వల్లంనేని వంశీమోహన్ ఏమన్నా పరాల్లో ఉన్నాడు తప్పించుకున్నాడంటే ఒక వీడియో ఆయన గురించి చేద్దామా వద్దా అని చెప్పి నిజంగా నేను ఆలోచన చేసినటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే చంపిన పావుని మరోసారి ఎందుకు చంపుతాం లేబా, సాటి మనిషే కదా అనుకున్నాం. కానీ ఇటువంటి తమ్నీళ్ళు ఆ రోజు ఒక అహంకారపూరితంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే చిరెత్తుకొని వస్తుంది, ఈ మాదిరి వీడియోలు చేయాల్సి వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.